కాంగ్రెస్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఈ నెల 13వ తారీఖున బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటన వెలువరించారు. అయితే ఇప్పటి వరకు కూడా మనం చూసాము. గత నెల 25వ తారీఖున కూడా జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఈ తరుణంలోనే అటు పార్టీలో చేరబోతున్న సందర్భంగా కూడా ఈ నెల 7వ తారీఖున కూడా తన ఇంటికి వెళ్ళి కేటీఆర్ పార్టీకి ఆహ్వానించబోతున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా మనం చూసాం. మున్సిపాలిటీ ఎన్నికలప్పుడు కావచ్చు, అటు పంచాయతీ ఎన్నికలప్పుడు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తను ఎదుర్కొన్నటువంటి సమస్యలు కావచ్చు, అవమానాల పరంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తన రాజీనామా చేసే సందర్భంలో కూడా జీవన్ రెడ్డి చెప్పినట్టు పరిస్థితులు మనం చూసాం. అయితే ఇప్పటి వరకు కూడా అటు పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కూడా అటు ఏ పార్టీకి వెళ్తారు అనే దానిపైన కూడా ఒక కన్క్లూజన్ వచ్చిందనుకోవచ్చు. అటు టీఆర్ఎస్ పార్టీలోకి జీవన్ రెడ్డి అంటే అంత సీనియారిటీ ఉన్నటువంటి ఒక మాజీ మంత్రి కూడా అటు బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారనేది ఈ పార్టీకి ఎంతవరకు అటు రాబోతున్నటువంటి ఎన్నికలకు కావచ్చు, ఇప్పుడున్నటువంటి పరిణామాలకు కావచ్చు, ఎలాంటి హెల్ప్ అవబోతుంది అనేది చూడొచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా మనం చూసాము. అటు కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ఎన్నికలలో కూడా అటు జీవన్ రెడ్డి నిర్ణయాలను కావచ్చు ఇటు పక్కన పెట్టేసి వేరే వాళ్లకు అటు మున్సిపాలిటీ చైర్మన్కి సంబంధించిన నిర్ణయం తీసుకోవడం పట్ల కూడా అటు జీవన్ రెడ్డి మాటకు అటు జగిత్యాలలో అటు ఏదైతే ఇప్పటి వరకు మున్సిపాలిటీ ఎన్నికలు జరిగిన తరుణంలోనే తన నిర్ణయాలకు అక్కడ చోటు లేదంటూ కూడా తన ఆవేదన వ్యక్తమైన పరిస్థితుల్లో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా తన వైపు ఉండడము, ఆ తర్వాత కూడా మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకు వెళ్ళి చాలా వరకు కూడా సీట్లను గెలిపించుకున్న నేపథ్యంలోనే పార్టీ తన అధిష్టానం కూడా తనను పట్టించుకోలేదని, తన నిర్ణయానికి కూడా ఎదురు చెప్పి వేరే వాళ్ళను కూడా అంటే వేరే ఆపోజిట్ ఉన్నటువంటి పార్టీలోని నాయకులను కూడా చైర్మన్ పదవిని దక్కించుకున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితుల్లోనే ఆ నిర్ణయం తీసుకున్నట్టు కూడా అంత సీనియారిటీ ఉన్నటువంటి కాంగ్రెస్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి వేరొక పార్టీలోకి వెళుతున్న తరుణంలో కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు అది జీవన్ రెడ్డిని కలిసి బుజ్జగించే పరిస్థితుల్లో కూడా తను వినకుండా అంటే తనకు ఎదుర్కొన్నటువంటి అవమానాలు కావచ్చు, తన మున్సిపల్ ఏదైతే చైర్మన్ ఎంచుకునే పరిస్థితుల్లో కావచ్చు చాలాన్ని అవమానాలు ఎదుర్కొన్నానని ఇక ఆ పార్టీలో ఉండే ప్రసక్తే లేదంటూ కూడా జీవన్ రెడ్డి ఆ వచ్చిన వాళ్లకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా తేల్చి చెప్పిన తరుణంలోనే తాను నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా ఈ నెల 13వ తారీఖున కూడా జీవన్ రెడ్డి అటు టీఆర్ఎస్ పార్టీలోకి చేరబోతున్నట్టు కూడా ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు కూడా తను రాజీనామా చేసిన తర్వాత కూడా వాళ్ళ ఏదైతే కార్యాలయం దగ్గర కావచ్చు అన్ని ప్రదేశాల్లో కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కావచ్చు, రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలు కావచ్చు, ఇవన్నిటిని కూడా తొలగించుతూ వస్తున్నారు కార్యకర్తలు. దాని తర్వాత కూడా ఏ పార్టీలో చేరాలి అనే దానిపైన కూడా నిర్ణయం ఈరోజు అటు జీవన్ రెడ్డి చెప్పడం జరిగింది. తాను టీఆర్ఎస్ పార్టీకి అంటే తెలంగాణ ప్రజలకు అటు జగిత్యాల తన జిల్లా అయినటువంటి జగిత్యాలకు కావాల్సినటువంటి ప్రజలకు ముందుకు వెళ్ళాలంటే వేరొక పార్టీలోకి వెళ్ళడం తప్పదంటూ కూడా తను టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నట్టుగా కూడా ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా తను పార్టీలోకి వస్తే ఒక సీనియర్ నేత అయినటువంటి జీవన్ రెడ్డి కూడా మంచి లాభాలు ఉంటాయి, పార్టీ కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి దీనిపైన కూడా ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకొని 13వ తారీఖు కావచ్చు జీవన్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నట్టు కూడా ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన పరిస్థితులు అయితే మనం చూడొచ్చు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.